Tally Lukesh SAP Software Training. బాగున్నారా సార్? బాగున్నాను కార్తిక్. సో మార్నింగ్ మెసేజ్ చూశాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కార్తిక్. సో నాట్ ఓన్లీ ఒక కంపెనీ, 2 కంపెనీలు కదా, ఒకటేసారి 6 కంపెనీస్ అనేసరికి షాక్ అయ్యాను. సో చాలా హ్యాపీగా ఉంది. లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు SAP FICO ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 6 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారంటే నాకే అమేజింగ్ అనిపించింది. ఓకే, సో లైక్ ఆ కంపెనీస్ నేమ్స్ ఏంటి? సో ఫస్ట్ కంపెనీ వచ్చి హైదరాబాద్ ఒమిగో కంపెనీ సార్. ఒమిగో, ఓకే, గుడ్. నెక్స్ట్ అది నెక్స్ట్ వచ్చి 3 కంపెనీస్ వచ్చి అమెజాన్ కంపెనీ సార్. ఒకటి వచ్చి హిందూపూర్, ఒకటి వచ్చి బెంగళూరు, ఒకటి వచ్చి నార్త్ అమెరికా. సూపర్. అండ్ నెక్స్ట్ వన్ అటు వచ్చి పూణే నుంచి బజాజ్ వాళ్ళు సార్. బజాజ్ తర్వాత నెక్స్ట్ వచ్చి కడప సూపర్ కేర్ సార్. సూపర్ కేర్, ఓకే, గుడ్. చాలా హ్యాపీగా ఉంది కార్తిక్. సో ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? ఏ దాని మీద ఎంత ఇచ్చున్నారు? సో అమెజాన్ బెంగళూరు వచ్చి 15K ఇచ్చారు సార్ శాలరీ మంత్లీ. సో ప్యాకేజ్ వచ్చి 3 మేబీ సార్, 3.5. అండ్ నెక్స్ట్ వన్ 6 ప్యాకేజ్ అన్నారు. 6 ప్యాకేజ్ తర్వాత బెంగళూరు నార్త్ అమెరికా వచ్చి శాలరీ మంత్లీ 35,000 చెప్పారు సార్. ఓకే, ప్యాకేజ్ 35 అంటే మాక్సిమం 3.5 అలా రావచ్చు. ఓకే, మేబీ ఎస్ సార్. యా, ఓకే. ఇంకా ఐ థింక్ బెంగళూరు అనుకుంటా కదా, 6K ప్యాకేజ్ పర్ ఇయర్. అవును సార్, బెంగళూరు సార్. ఓకే, గుడ్ కార్తిక్. సో ఎలా ఉంది ఇంట్లో ఫీలింగ్, ఎలా ఉంది? సో ఫీలింగ్ అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంట్లో కానీ చెప్పాను, వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఏ ప్యాకేజ్ తో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? సో మేబీ నేను ఏమనుకున్నానంటే నార్త్ అమెరికా అనుకుంటున్నాను సార్ నేనైతే, అమెజాన్. ఓకే, గుడ్. ఏదైతే కానీ ఫైనల్ గా 6th లో మీకు నచ్చిందే జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? ఇంటర్వ్యూలో చాలా నార్మల్ గా అడిగారు సార్. ఎందుకంటే ఫ్రెషర్ కాబట్టి శాప్ మీద చాలా నార్మల్ గా అడిగారు ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ అని. ఓకే, సో బై ద వే ఏంటంటే అక్కడ ఇంటర్వ్యూస్ లో ఆల్మోస్ట్ అన్ని EMI ఫుల్ ఫామ్, GST ఫుల్ ఫామ్ ఆల్మోస్ట్ అవి అడిగారు సార్. ఓకే, GST, TDS అండ్ డన్నింగ్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్. సో వీటి యొక్క డెఫినేషన్స్ అండ్ టీ కోడ్స్ కూడా అడిగారా? టీ కోడ్స్ ఏం అడిగారు సార్, జస్ట్ అది బేసిక్. మన అంటే ఫ్రెషర్ గా వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగకుండా బేసిక్ అని అడిగేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారు సార్. ఓకే, తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటా అని చెప్పారా? మాక్సిమం ఎస్ సార్, కన్ఫర్మ్ గా వాళ్ళు 2 months లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా అని చెప్పారు సార్. ఓకే, జాయినింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఇది జాయినింగ్ డేట్ వచ్చి ఒమేగా కంపెనీ వచ్చి ఈ మంత్ 12th జాయినింగ్ డేట్ చెప్పారు సార్ వాళ్ళు. ఓకే, ఓకే, గుడ్. సో ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళకందరూ ఇన్ఫార్మ్ చేశారా? అయ్యో చెప్పాను సార్. ఫస్ట్ మా పేరెంట్స్ చెప్పాను, నెక్స్ట్ మీకు చెప్పాను. ఎందుకంటే ఇక్కడే కదా సార్ మేము కోచింగ్ తీసుకుంటాం. ఓకే, సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూట్స్ కి మీరు ఎలా రుణపడి ఉంటారు ఫ్యూచర్ లో? టీచర్లు అంటే ఇంకా జీవితాంతం ఇంకా మీ దగ్గర స్టూడెంట్స్ ఉంటాం కాబట్టి ఇంకా మీకు అది ఎట్లా చెప్పినా అది మాకు సరిపోదు సార్. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఎ FI కన్సల్టెంట్ గా లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మీరు సక్సెస్ఫుల్ గా సాధించారు. ఐ థింక్ ఫర్దర్ మన దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి మీ యొక్క రెఫరెన్స్ తో మంచిగా మీరు వాళ్ళని తీసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మన ఇన్స్టిట్యూషన్ పేరు వస్తుంది. సో అక్కడ రియల్ టైం ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది, అక్కడ ప్రాసెస్ ఇంటర్వ్యూ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంకా ఫర్దర్ పొజిషన్స్ మీరు వెళ్తే సీనియర్ కన్సల్టెంట్ కానీ, ఓకేనా, అలా వెళ్ళినప్పుడు అక్కడ ప్రాసెస్ కానీ, బ్లూ ప్రింట్స్ కానీ అండ్ బిజినెస్ ప్రాసెస్ ప్రజెంట్ స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుందో మీరు అప్పుడప్పుడు మాకు టచ్లో ఉంటే చాలా హ్యాపీ. సో మనం కూడా స్టూడెంట్స్కి ఇంకా కొంచెం గొప్పగా నేర్పించవచ్చు అండ్ నీకు ద్వారా వాళ్ళకి రెఫరెన్సెస్ ఏమి వచ్చినా కూడా ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదైతే నేను నీకు ఒకటి చెప్పగలను. ఓకే, ఇంకా కార్తిక్ ఎలా ఉంది? జాయినింగ్ డేట్ ఎప్పుడు అని చెప్పారు? నెక్స్ట్ మంత్? ఈ మంత్ సార్, ఈ మంత్ 12th జాయినింగ్ అవ్వాలి సార్. ఒమిగో కంపెనీ హైదరాబాద్. బెంగళూరు డేట్ ఇచ్చారు? బెంగళూరు అమెజాన్ లో డేట్ ఇచ్చారు కానీ అది నేను వద్దనుకున్నా సార్. ఓకే, సో ఇప్పుడు నాకు ఆఫర్స్ మొత్తం ఒకటి ఒమిగో, ఒకటి నార్త్ అమెరికా, ఒకటి హిందూపూర్ సార్. ఆ 3 మటుకు ఇప్పుడు అదే ఐ థింక్ థింకింగ్ సార్ విచ్ కంపెనీ ఇస్ ద బెటర్. యా, చూడు నీకు ఏది కొంచెము లాంగ్వేజ్ పరంగా, కొంచెం సబ్జెక్ట్ పరంగా, కొంచెం అట్మాస్ఫియర్ పరంగా ఏది బెస్ట్ అనిపిస్తే అది చూసుకో. ఎందుకంటే మనకు సిటీస్కి వెళ్తే కన్నా కొంచెం స్ట్రక్చర్ కనబడుతుంది.
రియల్ టైం మన కంపెనీ స్ట్రక్చర్, ప్రొనౌన్సియేషన్స్, గ్రూప్ డిస్కషన్స్, అక్కడ రియల్ టైం ప్రాసెస్ కానీ డిస్కషన్ కానీ ఇవన్నీ కొంచెం చక్కగా ఉంటాయి. అంటూ మీకు ఎక్కువ చాలా మందితో బాండింగ్ ఏర్పడుతుంది. అప్పుడు ఇంకా చాలా వరకు చాలా బాగుంటుంది. లోకల్ కంటే మీకు మీరు చెప్పారు కదా నార్త్ అమెరికా, హైదరాబాద్ అట్లా వెళ్తే ఒక క్లారిటీ వస్తుంది మీకు ఎలా అనేసి పూర్తిగా. అది దాన్ని బట్టి అండ్ ఇంట్లో వాళ్ళకి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసేసుకొని ఏది బెస్ట్ అనిపిస్తే మీకు అది చూసుకోండి. ఓకే. సో ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? బెంగళూరా, హైదరాబాద్ ప్రజెంట్? బెంగళూరులో ఉన్నారా? ఇంకా ఫర్దర్ వాటిలో ఏమన్నా మీరు ట్రై చేస్తున్నారా ఫర్దర్? అంటే ఇంకా జస్ట్ రీసెంట్ గానే 2 days బ్యాక్ జపాన్ ఎల్డి గ్రూప్స్ ఉంది కదా సార్, ఐఎన్సి, దాని కానీ రిజ్యూమ్ పంపించాను సార్ శాప్ మీదని. ఓకే. సో వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు కానీ ఇంతవరకు అవ్వలేదు సార్, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. అదెంత చెప్పారు ప్యాకేజీ? అది ఇంకా ఏం చెప్పలేదు, జస్ట్ వాళ్ళకి రిజ్యూమ్ పంపించాను. ఓకే. సో టోటల్ గా అన్నిట్లో కూడా SAP FICO మీదనే వచ్చాయి జాబ్స్? ఆల్మోస్ట్ శాపే సార్. సో మాక్సిమం కాల్స్ అయితే చాలా వరకు తక్కువ ఉన్నాయి. నీకు నీ లక్ ఏమో తెలియదు. ఐ థింక్ లక్ కావచ్చు, అదృష్టమో కావచ్చు, చెప్పలేం. బట్ మీకు రావడం, షార్ట్ లిస్ట్ అవ్వడం, మీరు జాయిన్ అసలు క్రాక్ చేయడం అంటే చాలా అమేజింగ్ అనిపిస్తుంది నిజంగా. నేనే ఆశ్చర్యపోతున్నాను సార్. అసలుకి ఎక్కువ అంటే కోర్స్ అయిపోయి 1 month కానీ కావలేదు, అప్పుడు ఇన్ని ఆఫర్ లెటర్స్ వచ్చాయంటే మేబీ నేను కానీ అట్లా అనుకుంటున్నాను. తర్వాత అప్డేట్ చేస్తున్నారా రెగ్యులర్ గా రెజ్యూమ్? చేస్తున్నాను సార్, డైలీ సెర్చ్ చేస్తున్నాను. ఏదైతే కంపెనీ కనిపిస్తున్నాయో అనే దానికి పంపిస్తున్నాను సార్ రిజ్యూమ్ నేను. లింక్డ్ఇన్ అండ్ naukri.com, ఇండిట్లో అన్నిట్లో అప్లోడ్ చేస్తున్నారా? అవును సార్, చేస్తున్నాను సార్, డైలీ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే. ఇంకా మీ ఫ్రెండ్ని కూడా ఎలాగోలా మీరు స్లోగా అతను కూడా రెఫర్ చేసుకోండి. ఐ థింక్ మీరు ఇద్దరు జాయిన్ అయ్యారు, మీరు సక్సెస్ అయ్యారు. మీ ఫ్రెండ్ని కూడా ఎలాగోలా మీరు స్లోగా లాక్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. మీ సపోర్ట్ మాకు కావాలి ఫర్దర్ స్టూడెంట్స్ కూడా. లోకేష్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు ఎప్పుడైనా రావచ్చు, మీరు స్టూడెంట్స్తో డిస్కషన్ చేయొచ్చు. అక్కడ రియల్ టైం ప్రాసెస్ ఎలా ఉందో స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Once again.